చేయడం, సాక్ష్యం ఇవ్వడం, అలాగే దేవుని పరిచయం చేయాలని ఇవన్నీ క్రియేట్ చేయడం, దీనికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. దేవుని రాజ్యంలో మనకు ప్రతిఫలం దొరుకుతుంది. కనుక ఇప్పుడు మనము జగ్గయ్య ఒకడే నన్ను నశించిపోతున్నాడు కాదు, అనేక మంది నశించిపోతున్నారు. వారిని రక్షించడానికి యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. నశించిపోతున్నాము నశించిపోతున్న మనలను వెనక్కి రక్షించడానికి యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. ఆయన రక్షకుడిగా ఉదయించిన ఉద్దేశాన్ని గ్రహించట్లేదు. యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం అందరికీ అర్థం కావాలి. అది కొందరికీ అర్థం. కొందరేమో మతాన్ని స్థాపించడానికి యేసు ప్రభు, కొందరేమో యేసు నామ స్మరణ చేయండి, నేనే దేవుడు అంటున్నాడు, మరి వేరే దేవుడు లేడు అంటున్నాడు. కాబట్టి మనం అలా చేయట్లేదు. దేవుడు ఒక్కడే. మీకు తెలిసలేదు, దేశం అంతటికి దేవుడు ఒక్కడే. దేశం అంతటికి సూర్యుడు కూడా ఒక్కడే. సూర్యగోళము చంద్రగోళము అంటారు. కనుక ఈ సూర్యగోళము చంద్రగోళాన్ని మనం పరిశీలిస్తే దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు ఉన్నారు, దేవుని చేత పిలువబడిన వారు ఉన్నారు, దేవునికి భయపడుతూ దేవుని చిత్తానికి లోబడుతూ నడిచేవాడు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇదే లేఖనంలో మనం చూసినట్లయితే ఆమోసు గ్రంథంలో రాయబడింది 5వ అధ్యాయము 13వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 12, 13. దోష నివృత్తికి ఇది చెడు కాలం కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును.